ఇప్పుడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు అమ్మవారిని అయితే దర్శించారు. సరే, ఎట్లా అనిపిస్తుంది? డెఫినెట్గా ప్రతి సంవత్సరము అమ్మవారి బోనాలు, ఆషాఢ బోనాలను దర్శనం చేసుకొని ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్నాకనే రాష్ట్రంలో వేరే కార్యక్రమాలకు పోతాం. ఇప్పుడు ఇక్కడ చేసుకొని భువనగిరి పోవడం జరుగుతుంది. ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఈరోజు దర్శన భాగ్యం కోసం వచ్చారు ఇక్కడికి. అమ్మవారిని ఒకటి కోరుకుంటున్నాను నేను ప్రతిసారి, ఈ రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీలైనంత వరకు అమ్మ శక్తి ప్రసాదాలు అందించి, శక్తి ధైర్యాలు అందించి ఇక్కడ ప్రజలకు సేవ చేసే విధంగా ఎన్నో పథకాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికే ముఖ్యమంత్రి గారికి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మొదటిసారి వచ్చారు కదా సార్, ఎట్లా అనిపిస్తుంది? నేను ప్రతి సంవత్సరం వస్తున్నా, ఈ సంవత్సరం కూడా వచ్చిన ప్రతిసారి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ ఉన్నటువంటి అందరినీ, స్థానికంగా ఉన్నటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు ఈ లాల్ దర్వాజాలో, అందరినీ కలిసి, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి నాకు ఉన్నటువంటి సంబంధాలతోటి ఇక్కడ ప్రతిసారి వస్తున్నాను. ఆలయానికి నిధులు లేక కూడా చెప్పేసి ఆలయానికి డెఫినెట్గా అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ వారితో మాట్లాడి, కమిషనర్ హనుమంతరావు గారితో మాట్లాడి అటువంటి పరిష్కారాలు ఏమైనా ఉంటే చేస్తాం.